డ్వాక్రా మహిళా సంఘాలు, రైతు బజార్లు, హైటెక్ సిటీ, క్వాంటమ్ కంప్యూటర్లు, డ్రోన్ సిటీ ఇలా సమాజ గతిని మార్చేయగల గొప్ప గొప్ప ఆలోచనలన్నీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరేమో అనిపిస్తుంది ఆయన తాజా ప్రతిపాదన విన్నప్పుడు. కరోనా లాక్డౌన్ పుణ్యమా అని వర్క్ ఫ్రం హోమ్ విధానానికి అటు సంస్థలు ఇటు ఉద్యోగులు అందరూ అలవాటు పడ్డారు. కానీ వర్క్ ఫ్రం హోమ్ విధానంలో కూడా మరిన్ని మార్పులు చేయవచ్చని నిరూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ స్పేస్ పాలసీ ప్రకటించింది. ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో వివిధ సంస్థలకు చెందిన ఉద్యోగులు కలిసి ఒకచోట పనిచేసుకునేందుకు వీలుగా కొన్ని ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తులు వర్క్ స్పేస్ లేదా వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. కానీ అవి ఆయా ప్రాంతాల్లో వారు మాత్రమే ఉపయోగించుకోగలరు. ఆ పరిమితులను చెరిపివేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాలలో లేదా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తుల భవనాలలో సకల సౌకర్యాలతో కూడిన వర్క్ స్పేస్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా వర్క్ స్పేస్ పాలసీ ప్రకటించింది. దీనిని ప్రోత్సహించేందుకు పలు రాయితీలు కూడా ప్రకటించింది. కనీసం 1000 గజాల విస్తీర్ణంలో భవనాలుండాలి. వాటిలో ఒకే సమయంలో 610 మంది ఐటీ ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలుగా హై స్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, నిరంతర విద్యుత్, అవసరమైన ఫర్నిచర్ కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేకంగా గది ఉండాలి. విద్యార్థులకు వివిధ కంప్యూటర్ కోర్సులు లేదా డిజిటల్ స్కిల్స్ శిక్షణ కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. ప్రింటింగ్, స్కానింగ్, జిరాక్స్, లాకర్లు, మినీ క్యాంటీన్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కలిగి ఉండాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలలో ఇటువంటి సౌకర్యాలతో వర్క్ స్పేస్ ఏర్పాటు చేసేవారు 5 ఏళ్ల పాటు అద్దె చెల్లించకుండా వాడుకోవచ్చు. ఆ అద్దెని ప్రభుత్వమే భరిస్తుంది. అదే సొంత లేదా అద్దె భవనాలలో వీటిని ఏర్పాటు చేసేవారికి 50% అద్దె లేదా ఏడాదికి గరిష్టంగా 6 లక్షలకు మించకుండా ప్రభుత్వమే చెల్లిస్తుంది. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఛార్జీలలో 50% ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇంతేకాదు, ప్రభుత్వం మరో గొప్ప ఆఫర్ కూడా ఇస్తోంది. ముందుగా వర్క్ స్పేస్ ఏర్పాటు చేసేందుకు వచ్చే వారికి 60% పెట్టుబడి రాయితీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది గరిష్టంగా 15 లక్షల రూపాయలని నిర్ణయించింది. మరి ఎంతమంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో చూడాలి. అయితే ఈ నిర్ణయం వల్ల ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.